మనసు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు నేను మోసపోయాను. నేను కన్న కలలన్నీ ఆవిరైపోయినాయి. కూతురికి పెళ్లి చేద్దామనుకున్నా, కొడుకుని చదివిద్దామనుకున్నా. ఆ కలలన్నీ ఆవిరైనాయి. నా భూమే నాకు దక్కలేదు. నేను మోసపోయినా. నేను చచ్చిపోతా అయ్యాన్ని కాదు, బతికుండి ప్రయోజనం లేదు. సార్ రాజా పచ్చిసేను మంచిగానే ఉన్నది, కాయ గూడ అన్నీ బాగానే ఉన్నాయి. సార్ రాజా ఎక్కడికి చదువు అయిపోతుంది, బిడ్డది పెళ్ళి కూడా ఇంకా చక్కగా ఉన్నది. అరే రాజయ్య ఇక్కడ ఉన్నట్టున్నది. ఇప్పుడు మందుల కింద అన్ని కొట్టడం అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాను అందులో పట్టుకొని ఇక్కడ మంది ఇట్లా తాగుతలేడుగా. ఓ రాజా, ఓ రాజా, ఓ రాజా ఏం చేస్తానయ్యా? ఏం తాగేది ఏం లేదు. ఏమైంది నీకు? మందాయ అంత కష్టం నీకేమొచ్చింది? చెప్పుకునేగా సమస్య తీరదు. ఏం చెప్పమంటు? ప్రపంచంలో తీరని సమస్య అంటూ లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య ఏంటిది? ఏమైంది అసలు చెప్పు. అసలు ఏమైందంటే, వీడు నీ గురించి అందరికి చెడుగా చెప్తున్నాడు. ఏమ్రా ఊర్లో బతకాలా లేదా? నన్ను ఎదిరించడానికి ఏమవుతుందో తెలుసు కదా. అదే అనుకుంటా. అయ్యా ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తా అన్నట. కొంచెం నా భూమి కూడా నా పేరు మీద చెప్పండి. నీకు తెలియదా దాని గురించి? నాకు తెలియదురా. అయ్యా దీనికి ఏం తెలియదట. అరే నీ పని అయిపోయింది పోరా. ఇక నా పని అయిపోయినట్టు నువ్వు సక్కటోనే దూరా. ఇక నా పని అయినట్టే. దొర కలిసినావు కానీ పని అయిపోయింది. పో పో దొర చేతిలో నీ పని అయిపోయింది. పో అయిపోయింది రా అని పని అయిపోయింది. అయ్యా రాజుగారు రిజిస్ట్రేషన్ అట. సాయంత్రం ఎమ్మన్నా రమ్మని ఒకసారి. అర్థమైందరా? మనం రమ్మని చెప్పినా కదా, ఏమైంది ఇంకా రాలే? ఇంతకుముందే ఫోన్ చేసిన అత్తాండట. అత్తాండా? ఎంఆర్ సార్ నమస్తే. కూర్చో. అరే కూర్చో ఇచ్చారా? ఏం సంగతి దొర అయిందో చూసినావు? ఏం సంగతి చెప్పు మరి. మొన్నట్లేక బక్రగాడు దొరికిండు. వానికి ఎకరం ఉంది, లాక్కోవాలంతే. ఏమి మధ్యలో బాగానే బతకడం దొరక వెళ్తానవా? ఏమన్నా ఈసారి ఎక్కువ ఉంటుందా? కాదే 20%. ఆ 20% అయితే మరి నాకు కలవదు ఈసారి. సర్లే చూసుకుందాం కానీ, అరే నువ్వు వెళ్ళి మందే పోరా. వాళ్ళకి అదే మళ్ళీ 20% ఇస్తారు, మందు పోస్తాను. ఈసారి అన్న 50% తీసుకో, అందులో నాకు 10% ఇవ్వు. నన్ను చూసి బాగా నేర్చుకున్నాడు. నాకన్నా ఎదిగేటట్టు
ఎంఆర్ఓ గారు తీసుకోండి మరి. అమ్మగారు పర్సంటేజ్ మర్చిపోవద్దు. అరే నాకు తెలియదు ఇటువంటి ఎన్ని చేయలేమని లంగ దందాలు. వాళ్ళు స్కెచ్ చేస్తాను, మనం కూడా స్కెచ్ చేద్దాం. ఆగురా నాకు గీసుకుంటారని ఇంతమందిని చూసిన. ఈ తాగిన కాడికి చాలు కానీ ఆ పర్సంటేజ్ విషయం మీద కానీ పర్సంటేజ్ అట్లా పోనీ కానీ అరే నువ్వు రంగికి ఫోన్ చేయపోరా. సరే అయ్యా. ఆ పర్సంటేజ్ అట్నే ఉంటాయి కానీ నువ్వు తీసుకో మరి ఇక ఫస్ట్. ఎక్కినట్టున్నది. అయ్యా రంగేస్తాంది. మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే, సోళ్ళకే రిజర్వేషనే. ఈ రంగి గురించి పక్కన పెట్టు కానీ అరే నువ్వు రాజీనామా రమ్మని పోరా. సరే అయ్యా. అయ్యా రాజయ్య వచ్చింది. దండాలు దూరా దండాలు. ఎంఆర్ఓ సార్ దండాలు. ఈయనేనా చెప్పింది? ఈయన 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 పని చూడు జరంతా చూద్దాం. చూడండి దూరా. దూరా నేను పొద్దున చెప్పినా కదా, కొంచెం అది చేసుకుంటాను. ఎక్కడ చెప్పినా కదా. నీ పని మీద వచ్చిండు ఎంఆర్ఓ సాబ్. ఎంఆర్ఓ సాబ్ నేను చెప్పినా కదా ఇదే అది. ఇవాళ చేసేద్దాం. చేద్దాం చేద్దాం. చేసేద్దాం ఇవాళ. అరే పేపర్ లేదా దాయా రాజయ్యదా సంకం పెట్టారా? నేను అదేనా దూరా. నీదేద్దా పెట్టిడ పెట్టి దే పెన్నుదే. అయింది పో, నీ పని అయిపోయి. రాజయాని పని అయిపోయింది ఇక పో. సరే దూరా. రాజయ్య పని అయిపోయింది అయ్యారు. అయిపోయింది రాజయ్య పని. అయ్యారు మంచోడే. అడగగానే సాయంత్రం వరకే చేసి పెట్టింది. అబ్బా ఏది అడిగినా చేయాలి. అరే ఆ రాజగం చేను నా పేరు మీద పట్ట అయిపోయింది కదా, పత్తి ఏపీ పోరా. సరే అయ్యా కూలీలను పంపించిన. సరే సరే సరే. పత్తి అడుగుతుంది. పత్తి ఏర్పియాలి. ఇక టైం దగ్గరికి వచ్చింది. వీళ్ళెవరు మా చేనులో పత్తి ఏరుతాను. ఓ పిల్లగాళ్ళు ఎవరు వీళ్ళు మా చేనులో పత్తి ఏరుతాను. దొర మనుషులం పంపించిండు. దొర అయితే పత్తి ఏ దూరం పంపించిండ్రా? మా దొర పంపించిండు మా ఊరు. నువ్వు పత్తెరకు నా ముచ్చలేదు. పత్తెరు బతుకురాను. రాజయ్య నువ్వు ఇక్కడికి వచ్చినావు. మా చేను కాదు దూరం. నేను దొర కమ్మినా దొరికి ఎప్పుడు అమ్మినా? నా సంతకం పెట్టినావు లేదా? పెట్టినా. అదే నిన్న దొరాశ్రీ పట్ట చేస్తున్నాడు. అదేంది నేను నిన్న నా పేరు మీద పట్ట చేస్తారని కదా సంతకాలు పెట్టింది. అదంతా నాకు తెలియదు. నువ్వు వెళ్ళి దొర నడుకోపో. తెలియదు మీరు కొల్లి అనేది. అంత కాదు నువ్వు బయటకు వెళ్ళు. బయటికి వెళ్ళు. ఏం మాట్లాడదా నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఏమరా ఇంకెన్ని రోజులు కడతారు వీళ్ళు? ఇంకా 4-5 కట్టేటివి ఉన్నాయి మనకు. తొందరగా కట్టుంది. సరే దొర తొందరగా కంప్లీట్. అరే ఈ ఎదురుగున్న పొలాలన్నీ ఎవరి? అదే దొర మళ్ళీ కానీ మళ్ళీ అని ఆ సంగతి చూడాలి ఒకరోజు. రాజధాని శంకర పెడతాను. అరే అని తీసుకురాపోరా భయ్. దొర మాట్లాడతాను. దొర మాట్లాడతా మాట్లాడతా. మాట్లాడు. ఏమరా చేనుకి లోలికి వచ్చిన వాడు ఏంది సంగతి? అది నా చేను కాదు దొర. నా చేనులో నువ్వు పత్తి ఏరుడు ఏంది? నీ చేను ఎక్కడేరా? నా చేను అది. నిన్ననే నా చేను అయింది.
అదేంది నా పేరు మీద చేపిస్తారన్నారు కాదు. నీ పేరు మీద చెప్తున్నా, నేను చెప్పిన నీ పేరు మీద చెప్తాను. నీ పని అయింది పో అన్న, నీ పని అయిపోయింది. గట్టైంది దూరా, నా పేరు మీద చేస్తానన్నావు, నీ పేరు మీద చేసుకున్నావు. అరే ఆ బతకాలన్నా లేదా రూల్లా? ఏం దూరా గట్ల అంటాను? అరే బలిసిందాబే బతకాలన్నా లేదా? ఆ ఎల్లిగాడు వచ్చినట్టు తప్పదు బిడ్డ చెప్తాను. అరే అరే అని తీసుకోవాలా బయటికి నడు నడు నేను ఏడ చెప్తాను ఆడ చెప్తాను. నేను పోలీస్ స్టేషన్ పోతాను, సంగతి చూస్తాను. పోరా బాయ్ పో. నీ దగ్గర ఏం సాక్ష్యాలు అయితే ఎవరు చెప్పుడో చెప్పుకోపో చూసుకుంటా. అరే అంతగానే ఏం బాధపడతా కానీ ఒకసారి ఇట్రా. ఏం పెడతావు కానీ డబ్బులు ఇవి పాతిక వేలు తీసుకొని సగం బతుకుపో. 25,000 10 లక్షలు విలువ చేసే భూమితో రాదు. అరే నీ దగ్గర ఏం సాక్ష్యాలు లేవు, డబ్బులు తెచ్చుకోలేకపోయినా పోయి సాగు. సార్ నిన్న మీరు పంట చేసింది కదా ఎకరం భూమి, అది దూర మనసులో ఏరుకుంటాను పత్తి. ఇప్పుడు పోతేనేమో అది పంట చేసుకున్నాడు దూరే అని అంటారు. నేను ఎట్లా చేస్తాను అనుకోలేదు సార్. మీరే దయచేసి చూడాలి సార్, కొంచెం చూడండి సార్. 25 లక్షల రూపాయలు సార్. నువ్వు ఏం చెప్పినావు? ఆ పెద్ద చెప్పినట్టు రిజిస్ట్రేషన్ చేయమన్నావుగా, అదే చేసినపో నాలో వరకు. సార్ నా పేరు మీద చేయలేదు పట్ట. ఇగో అవన్నీ నువ్వు నా దగ్గర అనకు. నేను ఆయన చెప్పినట్టు నేను చేసినా, నువ్వు ఆయన దగ్గర పో, ఆయన దగ్గర అడగపో. ఇది జరిగింది, నా భూమి పోయింది, సాక్ష్యాలు కూడా లేవు. నేను చచ్చిపోతా. ఈ సమస్యకే చచ్చిపోతావు నువ్వు. దా పోదాం నా ఇంటికి, రేపు చూద్దాం, రేపు కలుసుకుందాం. నమస్తే సార్. ఏం సంగతి? సార్ ఈయన పేరు రాజయ్య, ఈయన ఏం చదువుకోలేదు పాపం. ఎకరం భూమి ఉన్నది మా ఊరు ద్వారా. ఈయనకు ఏం తెలియదని ఈయన సంతకాలు తీసుకొని ఎకరం పూల పట్ట చేయించుకున్నాడు. దానికి సంబంధించి సాక్ష్యాలు రుజువులు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? మేము తప్ప మా దగ్గర సాక్ష్యాలు ఏం లేవు సార్. చూడు రాజయ్య, మనకు కావాల్సిన సాక్ష్యాలు ఆధారాలు మీకు ఏ చిన్న సాక్ష్యం దొరికినా తీసుకురండి. నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను, మీకు మాత్రం న్యాయం చేసే బాధ్యత నాది. ఇక మీరు వెళ్ళచ్చు, మిగిలిన నేను చూసుకుంటాను. సరే సార్. ఏమయ్యా సమయ, ఎవరైనా ఈ రైతులని మోసం చేస్తున్నారు, ఎప్పుడు మారుతున్నాయా కాలం? ఇంకా చెయ్యి. ఇక మనం ఈ రైతులను ఏం చేయలేము, ఇలా చేసే వాళ్ళని మనం ఏం చేయలేము. ఏమంటా సమయ? చెప్పినట్టు చెయ్యి. మహారాజా మనం వెళ్దాం. అరే ఈ పని ఏమన్నారు సార్? ఆ అమ్మాయికి చూసి అమ్మాయికి మీద పట్ట దొరపేరు మీద చేసినమాట. ఏం సార్ ఏమనుకుంటారు మీరు? అవునా, నేనేం చేసినా? దూరా చెప్పు, మీ ఊరికి చెప్పు. ఏం నువ్వు రాదు చదువుకున్నావు కదా, ఏం చేద్దాం అనుకుంటాను. ఏంది ఏం దూరా, మీరు ఇద్దరు కలిసి కావాలనుకొని చేసిన పనేనా ఇది? ఏమన్నా రాజా కథలు పడతానా? నేనే చేసిన. నీ అసలు 10 మంది మోసం చేసిన, ఎంతమంది చేసి ఇంకా కూడా చేస్తా. ఏమంతో చెప్తారు, మీతో ఏమవుతుందిరా? ఇప్పుడు ఏం చేస్తారా? చెప్పుకోపోయి ఎవరికి ఎప్పుడు చెప్పుకోపో అని నేను చేసిన దాన్ని మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయిరా? చేసిన బరాబరి చేసిన, ఎవరికి ఎప్పుడు చెప్పు. నీతో అయితే నీతో ఏమవుతుందిరా బాయ్? పోరా వైపు, నేను కూడా ఏం చేయాలి అదే చేస్తాం. చేసుకోపో, బరాబరి చేసుకోపో. వెళ్దాం. దాంట్లో అవుతుంది. ఆయన హాస్పిటల్ మస్తు మంది చూసిన నా జిందగీలో. అంతేనంటవా? అంతే. నమస్తే సార్. ఏమైనా రాజయ్య, ఏమైనా సాక్ష్యాలు దొరికాయా? అని చేశారు. దొరికినాయి సార్, అసలైన సాక్ష్యాలే దొరికినాయి సార్.
ఇదిగోండి సార్, ఈ సాక్ష్యాలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏంటి ఇందులో ఏమున్నాయి? సార్ ఇందులోనే ఉన్నాయి సార్ అసలైన సాక్ష్యాలు. చూపి. ఇదిగోండి సార్. సార్ ఇందులోనే ఉన్నాయి సార్, ఇదిగోండి సార్. ఏమన్నారు సార్, ఆ అమ్మాయికి చూసి అమ్మాయికి మీద పట్ట దొరపేరు మీద చేసినమాట ఏం సార్ ఏమనుకుంటారు మీరు? అవునా, నేనేం చేసిన? దొరా చెప్పు మేమని. ఎప్పుడు రాదు చదువుకున్నాం కదా, ఏం చేద్దాం అనుకుంటాను. ఏంటి ఏం దొరా, మీరు ఇద్దరు కలిసి కావాలనుకొని చేసిన పనేనా ఇది? ఏమన్నా రాజా కథలు పడతానా? నేనే చేసిన. మీ అసలు 10 మందికి మోసం చేసిన, ఎంత మంది అయితే ఇంకా కూడా చేస్తా. ఏమంతో చెప్తారు, మీకు భయం అవుతుందిరా. ఏం చేస్తారా? చెప్పుకోపోయి ఎప్పుడు చెప్పుకోపో. అది నేను చేసిన దాన్ని సాక్ష్యాలు ఏమున్నాయిరా? చేసిన బరాబరి చేసిన, ఎవరికి ఎప్పుడు చెప్పుకో. ఇక్కడ అయితే ఇక్కడ ఏమవుతుందిరా మరి? ఎఫ్ఐఆర్ రెడీ అయిందా? ఇది తీసుకురా. సరే రెడీ అయింది సార్, చూడండి. ఎఫ్ఐఆర్ రెడీ అయిందా? రాజా ఇక్కడ సాక్షి సంతకం పెట్టండి. మీరు సాక్షి సంతకం వేసి ఎఫ్ఐఆర్ రెడీ అయింది. మేము ఇచ్చినప్పుడు మీరు కోర్టు రావాల్సి ఉంటుంది. సరే సార్, వస్తాను సార్. నమస్తే సార్, రేపు కలుద్దాం. మొత్తానికి సాక్ష్యం ఒకటి దొరికిందా? ఈ రైతుకు కంపల్సరీ న్యాయం చేయాల్సింది. ఏమంటారు సమయ? నేనేమంటా సార్, కంపల్సరీ చేయాల్సింది. అది మా కంపల్సరీ చేయాల్సిందే, ఎందుకంటే మన నాన్న కూడా ఒక రైతే. అవును సార్, మా నాన్న కూడా ఒక రైతు. కేసు పెట్టిన వారిని రమ్మనండి. రాజయ్య ఈ కేసుకు సంబంధించిన మిగతా వారిని కూడా రమ్మనండి. రండి మీరు కూడా. వీళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట ఈయన ఈ భూమిని కబ్జా చేసిన నేరం రుజువైంది కావున ఈ భూమి ఈ రైతులకే చెందును. ఇది కోర్టు ఆర్డర్. రాజా, నీ భూమి నీకు వచ్చిందా? నీ సంగతి తర్వాత చూసుకుంటారా రాజు. రాజు వల్ల చెప్పదని అవమానం జరిగిందిరా. ఆయన ఏం చేయాలని అర్థమైంది కదా? అర్థమైందోరా? అడుగురా, వాడిని వేసేద్దాం ఈరోజు. వాడు నేను తెలుసుకోవాలి. అర్థమైతే నీ సంగతి స్టేజ్లో వేసుకుంటా పారా. లేవు రాజా, యాదవ్. ఇలాంటి జరుగుతాయని తెలుసు రాజయ్య, అందుకే హారం పోలీస్ స్టేషన్లో లేకున్నా చూసి ఇంటికి వెళ్ళి మరీ తీసుకొని వచ్చిన. అందుకే సార్ మా ఫీల్ వచ్చింది. నేనైతే నేను నీ వల్ల బతికి బయట పడ్డా, అంతే చాలు. ఏమైంది రాజయ్య, నీ పంట చేను నీకు వచ్చిందిగా, ఎందుకు దిగులా కూర్చొని ఉన్నావు? నేనంటే బయటపడ్డా కానీ నాలాంటి రైతులు ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఒక రైతుని మోసం చేయడానికి 100 మంది వస్తారు కానీ అదే రైతుకు సహాయం చేయడానికి ఏ ఒక్కడు రాడు.
మంది 100 విధాలుగా రైతుని మోసం చేయడానికి చూస్తున్నారు, కానీ ఏ ఒక్క రైతు మాత్రం ఎవరిని మోసం చేయలేదు. కొంతమంది పెద్ద మనుషులు వేల కోట్లు అప్పు చేసి విదేశాలకు పారిపోతే వాళ్ళని ఏమన్నారు, కానీ రైతు అన్నం పెట్టడం కోసం 10,000 అప్పు చేస్తే ఆ రైతుకి అన్నం లేకుండా చేస్తారు. సరే రాజయ్య, మనం ఈ అన్నం కొని ఏముంది, అన్నం తినే వారికైనా కొంచెం ఉండాలి కదా. నిజ జీవితంలో రైతులకు ఏమైనా జరిగినట్టుగానే సోషల్ మీడియాలో అన్నీ పెడతారు పోస్టులు, కానీ అదే నిజ జీవితంలో రైతుకు ఏమైనా సాయం చేయడానికి ఎవ్వరు ముందుకు రారు, అందరూ దోచుకునేవారే. ఈ సమాజంలో రైతు ధర అన్యాయం మేము వెయిట్ చేసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్లో మేము ఎవరిని కూడా ఉద్దేశించి చేయలేదు, అన్నీ కలుపుతంగా చేసినా మాత్రమే. ఇందులో మేము ఏమైనా తప్పు చేసినంత క్షమించండి. ఒక రైతుకు న్యాయం జరిగేలా ఉండాలని మేము చేసిన ప్రయత్నం ఇది మాత్రమే. సో మీరందరూ కూడా దీన్ని చూసి లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ షార్ట్ ఫిల్మ్ మేము ఒకటే రోజు డైరెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే పిల్లలందరికీ పనులు ఉంటాయి, ఈ సీజన్ కాబట్టి ప్రతి ఏటో అలా వెళ్ళిపోతున్నారు. ఇది ఒకటే రోజు మేము షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసినాం. సో ఇందులో చాలా మిస్టేక్స్ దొరుకుతుండొచ్చు, కాకపోతే ఇవన్నీ కూడా ఒక రైతుకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో చేసినాం. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా రైతుకు మాత్రమే ఉపయోగం చేస్తున్నాం. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఇంకోసారి మళ్ళీ మంచిగా డైరెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ మేము చెప్తాం, మా అందరికీ మీరు ఆరోగ్యం చెప్పాలి. గంట మిమ్మల్ని గట్టిగా నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గడియేస్తాం.